అమ్మ సెంటిమెంట్ ఓ యువకుడి రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 240 కోట్ల లాటరీతో జాక్ పాట్ కొట్టాడా కుర్రాడు. దీంతో యూఏఈ లాటరీ చరిత్రలో ఇది అతిపెద్ద బహుమతిగా రికార్డ్స్కి ఎక్కింది. అయితే ఓవర్ నైట్ అదృష్టం అందుకున్నది ఎవరో కాదు, కొన్నాళ్లుగా యూఏఈలో స్థిరపడ్డ మన తెలుగు కుర్రాడు. ఇక అమ్మ సెంటిమెంట్ విషయానికి వస్తే ఎప్పుడు లాటరీలు తీసుకున్న అలవాటున్న అతడు ఈసారి కూడా లాటరీ తీసుకున్నాడు. కానీ ఈసారి లాటరీ నెంబర్ సెలెక్ట్ చేసిన క్రమంలో అమ్మ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. అంతే, కోట్ల లాటరీకి విన్నర్గా నిలిచాడు. చేతుల్లో లాటరీ అమౌంట్ వచ్చి పడ్డా ఇది కళ నిజమా అని ఇప్పటికీ షాక్లో ఉన్నాడా కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడిని కోటీశ్వరుని చేసిన అమ్మ సెంటిమెంట్ ఏంటి? లెట్స్ వాచ్. అమ్మ అంటే అతడికి చాలా ఇష్టం. దీంతో అమ్మపై ఉన్న ప్రేమ అతని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేస్తుంది. యూఏఈ లాటరీ చరిత్రలో అతిపెద్ద జాక్ పాట్కి నిలిచిన 100 మిలియన్ దిర్హాములను, అంటే సుమారుగా 240 కోట్లు గెలుచుకుని వార్తల్లో నిలిచేలా చేస్తుంది. ఆ అదృష్టవంతుడి పేరే అనిల్ కుమార్ బోల్లా. 29 ఏళ్ల ఈ యువకుడి జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు యూఏఈ దేశంలోనే అతిపెద్ద ధనవంతుల్లో ఒకరిగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నాడు. అనిల్కు లాటరీ టికెట్స్ కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచాడు. అందులో యూఏఈలో రికార్డ్ స్థాయిలో 100 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకున్నాడు. అయితే అనిల్ కుమార్ మాత్రం ఇందులో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే టికెట్ కొనాలంటున్నారు. కానీ లాటరీ నెంబర్లో ఆఖరి నెంబర్ చాలా ప్రత్యేకమని, తన అమ్మ పుట్టినరోజునే ఆ నెంబర్గా ఎంచుకున్నట్టుగా తెలుపుతున్నాడు. తాను ఈజీ పిక్ ఎంపికను ఉపయోగించానని, డేస్ సెట్ నుంచి కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్గా నెంబర్స్ ఎంచుకున్నానని, అయితే మంత్స్ సెట్ నుంచి మాత్రం తన తల్లి పుట్టిన నెల గౌరవార్థం 11వ నెంబర్ ఎంచుకున్నట్టుగా అనిల్ తన విజయం వెనుకున్న రహస్యం చెప్పాడు. అదేవిధంగా తాను ఒకే లావాదేవీలో 12 టికెట్స్ కొనుగోలు చేసినట్టుగా ఆయన తెలిపాడు. అయితే జాక్పాట్ గెలిచారంటూ కాల్ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయినని అనిల్ కుమార్ అంటున్నాడు. అయితే యూఏఈలో లాటరీపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. దీంతో అనిల్ పూర్తి మొత్తం, అంటే 240 కోట్లు పన్ను చెల్లించకుండానే అందుకుంటాడు. అదే భారత్లో ఎవరైనా ఇంత పెద్ద మొత్తం గెలిస్తే దాదాపుగా 30% ఫ్లాట్ పన్ను, సర్చార్జ్, సెస్ రూపంలో సుమారుగా 86 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పన్నులన్నీ పోగా విజేతకు దాదాపుగా 154 కోట్లు మాత్రమే చేతికందేవి. ఇక ఈ భారీ మొత్తాన్ని ఏం చేయబోతుందని అడిగితే తెలివైన పెట్టుబడులు పెట్టడంతో పాటుగా తన చిరకాల కోరికైన సూపర్ కార్ కొంటానని చెప్పాడు అనిల్. అలాగే కుటుంబ సభ్యులను యూఏఈ తీసుకొచ్చి వారితో కలిసి ఇక్కడే స్థిరపడతానని, వారి కోరికలు తీరుస్తానంటున్నాడు. గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని చారిటీలకు విరాళంగా ఇస్తానన్నాడు. అయితే ఈ ఘటనతో అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని వరుస్తుందో తెలియదన్నది మరోసారి రుజువైంది.